హైడ్రా కమిషనర్కి హైకోర్టు వార్నింగ్ ఇచ్చిందట. రంగనాథ్ నాన్ బెయిలబుల్ వారెంటు తప్పదు అని చెప్పింది. ఎందుకంటే ఓ కోర్టు కేసు విషయంలో ఆయన హాజరు కాకపోతే కోర్టు అంటే గౌరవం కూడా లేదా, కోర్టు ఆదేశాలను లెక్క చేయడం లేదు. హైడ్రా కమిషనర్ తీరుపై హైకోర్టు నిప్పులు. ఇక డీటెయిల్స్కి పోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కోర్టు అంటే కనీస గౌరవం లేనట్టుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయడం లేదని తప్పుబట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదే తీరును కొనసాగిస్తే వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. హైదరాబాద్లోని బతుకమ్మకుంట పరిధిలో ఓ ప్రైవేటు స్థల వివాదంపై యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు ఆయనపై కోర్టు ధిక్కరణ కింద చర్య ఎందుకు తీసుకోరాదో చెప్పాలి అని ఆదేశించిందట. 27న వ్యక్తిగతంగా విచారణకి హాజరు కావాలని గతంలో ఆదేశించారు. అయినా కూడా రాలేదు. ఎందుకు రాలేదు? నెక్స్ట్ విచారణ డిసెంబర్ 5న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తేల్చి చెప్పిందట. అదే కేసు విషయంలో ఇంకో కొన్ని వాదనల సందర్భంగానే ఒక్కసారి చూద్దాం. కోర్టు వివాదంలో ఉన్న స్థలం విషయంలో స్టేటస్కో కొనసాగించాలని జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్పై సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జరిగిన విచారణ సందర్భంగా ఇదంతా కోర్టు చెప్పింది. దీని సందర్భంగానే వ్యక్తిగతంగా హాజరు కాలేదు అని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టిందట. పట్టి అసలు ఎందుకు హాజరైతే లేరు మీరు, కోర్టు చెప్పిన మాటలంటే కూడా మీకు లెక్కలేదా ఏంది అని అన్నారు. అయితే ఇందులో ఈ కేసు వేసిన ఎవరైతే ఉన్నారో హైడ్రా రంగనాథ్ మీద సుధాకర్ రెడ్డి దాఖలు చేసిండు కదా ఒక పిటిషన్. ఒక్కసారి మనం సుధాకర్ రెడ్డి గారికి ఫోన్ చేద్దాం. అసలు నిన్న ఏం జరిగింది, ఏంది, ఎప్పటి నుంచి కేసు నడుస్తుంది, ఏంది అనేది ఒకసారి ఆయన అడుగుదాం. సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఈ కేసు మీదే అనుకుంటా కదండి. నిన్న రంగనాథ్ గారిని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాల్సి వస్తుంది అని చెప్పింది. అసలు ఇష్యూ ఏందండి? ఇష్యూ ఏంటంటే అమ్మా, ఇది 7 ఎకరాల భూమి బాగంబర్పేట, ఇంతమంది బాగంబర్పేట విలేజ్ అనేవాళ్ళు. దాంట్లో అది మా ల్యాండ్ అనమాట. మెయిన్ ఓనర్స్ సైద్ ఆజం గారు అని వారు 1934 నుండి దాని లింక్ ఉంది. ఒరిజినల్ పొల్లంపల్లి వెంకటరెడ్డి గారి తర్వాత దాని నుండి పింగళ వెంకటరామరెడ్డి గారు 1946 లో కొన్నారు. దాని తర్వాత 1933 లో కొన్నారు. 1946 లో సయ్యద్ ఆజం గారి తండ్రి సయ్యద్ అజీజ్ గారు 1946 లో కొన్నారనమాట. ఇట్స్ సేల్ డీడ్, రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉండింది అప్పుడు. టైటిల్ వాజ్ బెస్టెడ్ ఇన్ సయ్యద్ ఆజం గారి ఫాదర్ పేరు మీద. ఆయన చనిపోయినాక సయ్యద్ ఆజం గారి పెద్ద కొడుకుంటే అందరి తరఫున జీపీఏ ఉంటుంది. యాజ్ ఎ జీపీఏ హోల్డర్ ఈ సబ్జెక్ట్ ల్యాండ్ పార్ట్ ఆఫ్ 300 acres అనమాట వాళ్ళది. ఇది నా 7 acres. ఇది మాకు 1986 లో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కింద పొజిషన్ ఇచ్చేసినారు అనమాట. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తీసుకొని అప్పటి కొన్ని యుఎల్సి అండ్ ల్యాండ్ అక్విజిషన్ మిగతా 25 ఎకరాలు వేరే పక్కకే ఉండింది. అవన్నీ కోర్టులో నడుస్తుండే. కోర్టులో 1999 లో కోర్టు తీర్పి మిగతా అక్వైర్ అయిందో మా ల్యాండ్ కాకుండా 18 ఎకరాలు అక్వైర్ అయింది. అది ల్యాండ్ అక్విజిషన్ కింద కంపల్సరీ చేయమని అప్పీల్ చేసి మా ల్యాండ్ ఏమో యుఎల్సి కింద మళ్ళీ అప్లికేషన్ 21 పెండింగ్ ఉంది, దాన్ని 3 months లో డిస్పోజ్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు 19 తీర్పిచ్చినాక 2 ఏళ్ళు ఆగినాం మేము. ఏది కోర్టు యుఎల్సి 21 అప్లికేషన్ డిస్పోజ్ చేస్తుందేమని. సో వాళ్ళు 3 months అయిపోయిన 2 years అయినాక ఇంకా ఆయనకు పైసలు ఇంకా అవసరం ఉండి మళ్ళీ పైసలు తీసుకొని ఫిజికల్ పొజిషన్ కూడా ఇచ్చేసినారు. అప్పటి నుండి మేము అంటే కండిషన్ ఏమంటే యుఎల్సి క్లియరెన్స్ వచ్చినాక సేల్ డీడ్ అవుతుందని. ఈ లోపల యుఎల్సి క్లియరెన్స్ కోసం మేము వెయిట్ చేస్తుంటే వాళ్ళు మిస్యూజ్ చేస్తూ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ టైంలో హనుమంతరావు గారి పీరియడ్ లో ఏం చేసినారంటే ఒకసారి 10-5 ఇష్యూ చేసినాక మళ్ళీ రివైజ్ చేస్తూ నోటీస్ ఇష్యూ చేసినారు ఇది హ్యాండ్ ఓవర్ చేయమని మా ల్యాండ్ కూడా. అప్పుడు కోర్టుకి వెళ్ళి స్టేటస్ కో తెచ్చుకున్నాం అన్నమాట విత్ రెస్పెక్ట్ పొజిషన్. ఇది 2004 లో 3 నుండి 2002 లో నేను మొత్తం దాన్ని లెవెల్ చేసి ఫెన్సింగ్ కట్టి సెక్యూర్ చేసుకొని ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద సేల్ డీడ్ కన్క్లూజన్. ఈ లోపల 2006 లో సయ్యద్ ఆజం గారు చనిపోయినారు. వాళ్ళ ఎల్ఆర్స్ ఎంతో మంది ఎల్ఆర్స్ 40 మంది ఉంటే అందరూ అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అది ఉంటే కోర్టులో వేసినాం స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ 2007 లో. ఈ లోపల కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తాం, డిగ్రీ కోసం. మా చీఫ్ కూడా అయిపోయింది, వీటిని ఎవిడెన్స్ అన్ని అయిపోయినాయి. ఈ లోపల వాళ్ళు ఒక 1 of the witnesses వాళ్ళ ఇంటర్నల్ విట్నెసెస్ కు హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు వాళ్ళ వేరే కేసులో. దాంట్లో దీన్ని కూడా స్టే ఇచ్చినారు అనమాట ప్రొసీడింగ్. దానికోసం ఆగుంటే ఈ లోపల ఏమైంది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి హనుమంతరావు మొదటి నుండి నాకు వ్యతిరేకంగా నన్ను ఇబ్బంది పెడతానికే ట్రై చేస్తుండే. ఈ భూమి పైన తన లంచాలు అడిగినాడు, ఎంతో మంది కొరియర్స్ ని పంపించేసి తనకు పర్సంటేజ్ ఇవ్వమని ఇది ఇవ్వమని. నేను అన్నాను న్యాయంగా మా సేమ్ ఊరు హనుమంతరావు, మేము ఒకటే ఊరు కనుక నేను రిజెక్ట్ చేసినాను. అయితే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం రాగానే ఏం చేసినాడు, లాస్ట్ ఇయర్
13 నవంబర్ నాడు నన్ను హౌస్ అరెస్ట్ చేసి హైడ్రా త్రూ ఎంటర్ అయినారు. అంతకుముందు ఆ సైట్ కి వచ్చి వెళ్తేనే హైడ్రా కమిషనర్ గారికి మొత్తం రిపోర్ట్ ఇచ్చినాను. మళ్ళీ గవర్నమెంట్ కూడా నేను లెటర్ రాసినాను, మొత్తం డీటెయిల్ డాక్యుమెంట్స్ తో సహా. ఇది ప్రైవేట్ ల్యాండ్, హనుమంతరావు గారు అన్యాయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు, సో మీ న్యాయబద్ధంగా అన్ని ఎంక్వైరీ చేసే కానీ స్టెప్స్ తీసుకోవడానికి కూడా హైడ్రా రంగనాథన్ గారిని కూడా కలిసేసి ఆయన కూడా లెటర్ ఇచ్చినాను, అన్ని ఇచ్చినాను. ఆయన కానీ వితౌట్ ఎనీ నోటీస్ నాకు సడన్ గా 13 నవంబర్ నాడు హౌస్ అరెస్ట్ చేసి ఎక్విప్మెంట్ లోపల తీసుకొచ్చి తవ్వడం స్టార్ట్ చేసినారు, క్లీన్ చేయడం అన్నట్టు. ఈ లోపల 14 నవంబర్ నాడు హైకోర్టుకి వెళ్ళినాను, డబ్బులు రిట్ పిటిషన్ వేస్తే దాంట్లో స్టే ఇచ్చినారు. అప్పుడు జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు ఉండేది. ఆ స్టే నాకు జనవరి వరకు ఉండింది. జనవరి 7 నాడు నా రిట్ పిటిషన్ రిజెక్ట్ చేసినారు. మీకు ట్రయల్ కోర్ట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కనుక ట్రయల్ కోర్ట్ పోవాలా, 226 కింద రిట్ పరిధిలోకి రాదు అని చెప్పి రిజెక్ట్ చేసినారు, డిస్మిస్ చేసినారు. ఆ డిస్మిస్ చేయగానే 7వ తారీఖు నాడు డిస్మిస్ చేయగానే 9వ తారీఖు నాడు అప్పీల్ వేసినాను. అప్పీల్లో కోర్టు ఏమన్నదంటే దీంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయి కనుక దీన్ని మీరు వెళ్ళండి, ట్రయల్ కోర్టుకి వెళ్ళండి. ట్రయల్ కోర్టు వెళ్ళినప్పుడు సింగిల్ జడ్జి డిస్మిస్ చేసి ఆయన ఏవి కన్సిడర్ చేయొద్దు, ఆయన ఒపీనియన్ అని చెప్పేసి డిస్పోజ్ చేసింది. ఆర్డర్స్ ఇవ్వగానే 9 తారీఖు నాడు ఆర్డర్స్ ఇవ్వగానే 10 తారీఖు నాడు ట్రయల్ కోర్టులో సివిల్ సూట్ వేసినాను. సివిల్ సూట్ వేసి యాడ్ ఇంటరీమ్ అడిగినాను అనమాట. యాడ్ ఇంటరీమ్ వాళ్ళు ఈ లోపల వెకేషన్ వచ్చింది ట్రయల్ కోర్టులో 10 రోజులు, సంక్రాంతి వెకేషన్స్ డేట్ వచ్చినాక వారు యాడ్ ఇంటరీమ్ ఇస్తలేకుండే, డిలే చేస్తే ఇమీడియట్ అప్పుడు సిఆర్పి వేసినాను ఫిబ్రవరి 17 తారీఖు నాడు. కోర్టులో అప్పుడు చీఫ్ జస్టిస్ గారు ఉండింది, సిఆర్పి కానీ దాంట్లో మాకు స్టే ఇచ్చినారు. సిఆర్పి స్టే 17 ఫిబ్రవరికి ఇస్తే ఈయన అయినా కానీ స్టే ఉన్నా కానీ పని చేస్తూ వెళ్ళినాడు. నోటిఫికేషన్ దానిపైన అప్పుడే కంటెంప్ట్ వేసినాం. కంటెంప్ట్ ని పెండింగ్ నడుస్తా ఉంటే అప్పుడు స్టే ఏమని ఇచ్చినారంటే అయితే నేను ట్రయల్ కోర్ట్ లో సూట్ వేసినాను, మెయిన్ ఓఎస్ లో యాడ్ ఇంటరీమ్ ఇంజంక్షన్ అడిగినాను అనమాట. పర్మనెంట్ ఇంజంక్షన్ ఏమో మెయిన్ సూట్ ఉండేది, అది ఇంకా ట్రయల్ స్టార్ట్ కాల. యాడ్ ఇంటరీమ్ ఇవ్వలేదని కోర్టు పోతే స్టే ఇచ్చింది, అన్లెస్ దట్ యాడ్ ఇంటరీమ్ ఏదైతే నాది ఇంటర్లాకటరీ అప్లికేషన్ ఉందో డిస్పోజ్ అయ్యేంత వరకు అని చెప్పేసి నాకు స్టే ఇచ్చింది. ఈ లోపల ఏప్రిల్ 22 తారీఖు నాడు నా యాడ్ ఇంటరీమ్ ని లోవర్ కోర్టు డిస్మిస్ చేసింది. ఇంకా ట్రయల్ స్టార్ట్ కాలేదు, మెయిన్ అట్లే ఉండేది. డిస్మిస్ చేసేసరికి నాకున్న రైట్స్ ప్రకారం సిఎంఏ ఇచ్చినాను. సివిల్ మిస్సిలేనియస్ అపీల్ వేస్తే అది ఆ కోర్టు వెకేషన్ కోర్టులో వచ్చింది. 7వ తారీఖు మే నాడు రాగానే ఆనరబుల్ హైకోర్టు ఏం చేసిందంటే బెంచ్ స్టే ఇచ్చేసింది, స్టేటస్ కో ఇచ్చింది. స్టే ఇవ్వాలి, స్టేటస్ కో యాజ్ ఆన్ డేట్ ఇచ్చింది. దానికి వాళ్ళు ఏం చేసినారు, మళ్ళీ అదే వెకేషన్ బేస్ లో 25th నాడు వెకేట్ పిటిషన్ వేయలే. నా స్టేటస్ కో వెకేట్ వేయకుండా వాళ్ళు ఏం అడిగినారంటే దాంట్లో మోడిఫికేషన్ అడిగినారు. మోడిఫికేషన్ ఏమని అడిగినారంటే చుట్టూరా ప్రీ మాన్సూన్ ఉంది కనుక చుట్టూరా కొద్ది ఇండ్లు ఉంటాయి, అట్లా మునుగోకుంటే మేము స్టెప్స్ తీసుకుంటామంటే కోర్టు అన్నా సరే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ సంబంధం లేదు కదా, వికెట్ అడగలేదు కదా, సో చుట్టూరా మీరు ఇండియన్ కాకుండా మీరు చూసుకుంటే ఆ పని చేసుకోండి అని చెప్పింది. ఈ లోపల మళ్ళా 12వ తారీఖు నాడు మళ్ళా రెగ్యులర్ వెకేషన్ అయిపోయింది, కోర్టు వచ్చింది. కోర్టు వచ్చినాక వీళ్ళు అండర్టేకింగ్ కూడా ఇచ్చినారు. అది కోర్టు ఏమన్నదంటే 20వ తారీఖు నాడు ఇచ్చిన మోడిఫికేషన్ పిటిషన్ ని కంటిన్యూ చేస్తూ వీళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు. నా ఇంట్రెస్ట్ లో నా సబ్జెక్ట్ మ్యాటర్ సీఎం ఏది ఉందో నా ఇంట్రెస్ట్ లో వాళ్ళు ఇంటర్ఫియర్ కామని. సో కోర్టు కూడా అదే అబ్జర్వ్ చేస్తే ఏమన్నదంటే వాళ్ళు ఎట్లా ఇంట్రెస్ట్ లో సీఎం ఇంట్రెస్ట్ లో ఇంటర్ఫియర్ కానంటున్నారు కనుక పక్కకు ఓన్లీ ఇండియన్ కాకుండా చూసుకుంటాం అంటున్నారు కనుక కన్సర్న్ లేదు కనుక అదే ఆర్డర్స్ పాస్ చేసి స్టేటస్ కో ఇచ్చి ఇంటర్ఫియర్ కావద్దు, నా ఇంట్రెస్ట్ లో అపలెంట్ సీఎం అపలెంట్ ఇంట్రెస్ట్ లో ఏదో ప్రాపర్టీ ఉందో డిస్క్రిప్షన్ లో దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దు స్టేటస్ కో ఇచ్చింది. ఆ 12 జూన్ కి స్టేటస్ కో ఇచ్చినా వాళ్ళు పని కంటిన్యూ చేసుకుంటూనే వెళ్ళినారు. ఇప్పుడు ఈ బతుకమ్మకుంట రినోవేషన్ చేసి అదంతా ఇనాగ్రేట్ చేసిరు కదా, అది కూడా మీ ల్యాండ్ లోకి వస్తుందా? ఆ ల్యాండ్ నా ల్యాండ్లోనే చేసినారు. ఓకే, నాది మొత్తం 7 ఎకరాలు, దాంట్లో 5 ఎకరాలు 2 ఎకరాలు ఇల్లీగల్ కబ్జాలు ఉంది, నా వేరే ప్రైవేట్ లిటిగేషన్ అది వికెట్ చేపించుకుంటాం. ఈ 5 ఎకరాలు ఏదైతే ఓపెన్ ఉందో దాంట్లో మొత్తం తవ్వేసి అతను ఏం చేసినాడు 12 ఫీట్ తవ్వితే కూడా నీళ్ళు రాలా. అతను మిస్యూజ్ చేసి రంగనాథ్ ఏం చేసినాడు, ఆడ బయట నుండి నీళ్ళు లోపలికి వస్తే ఇన్లెట్ పైపులు పెట్టాడు, మళ్ళీ అవుట్లెట్ అదే పైపు పెట్టేసి నీళ్ళన్ని లోపలికి పంపించి బోర్లు వేసినాడు, 2 పెద్ద బోర్లు 500 ఫీట్ బోర్లు వేసి దాంట్లో నీళ్ళు నింపినాడు అనమాట. అప్పుడు ఇమీడియట్ కంటెంప్ట్ వేసినాం, ఎందుకంటే అండర్టేకింగ్ కూడా ఇచ్చినారు, కోర్టు కూడా స్టేటస్ కో ఇచ్చింది. కంటెంప్ట్ వేస్తే ఆ కంటెంప్ట్ కంటిన్యూస్ వచ్చింది, అయినా కానీ ఇనాగ్రేషన్ చేసినారు.
సో ఇనాగ్రేట్ చేస్తే కంటెంప్ట్ మొన్న వచ్చి ఫామ్ అయ్యి ఇష్యూ అయింది, ఆర్గ్యుమెంట్స్ విన్నారు కోర్టు. తర్వాత అది కూడా స్పెషల్ బెంచ్ దీనికోసం, అదే పాత బెంచ్ డిస్మాంటిల్ అయినా కానీ మళ్ళీ అదే బెంచ్ ని చీఫ్ జస్టిస్ గారు చేసి మళ్ళీ అదే బెంచ్ స్పెషల్ బెంచ్ నడుస్తా ఉంది. అయితే మొన్న ఫామ్ అయ్యి ఇష్యూ చేస్తూ 4 weeks టైం ఇవ్వాలి కనుక మొన్న 23 తారీఖు అక్టోబర్ డేట్ ఉంటే నిన్న వచ్చిండింది, 27 తారీఖు నాడు వేసినారు. నిన్న వారు అపియర్ అయ్యేది ఉండింది. హైడ్రా రంగనాథ్ గారిని పర్సనల్ గా అపియర్ కమ్మని చెప్పింది కోర్టు. ఫామ్ అయ్యి అంటేనే అది సమన్స్ అనమాట. ఓకే, 23 తారీఖు నాడు ఇప్పుడు ఫామ్ అయ్యి ఇష్యూ చేస్తారు. వాళ్ళకి ప్రైమా ఫేజ్ ఇఫ్ దే ఫైండ్ కి దేర్ ఇస్ ఎ కంటెంప్టేషన్ ఇష్యూ, వాట్ దే డూ ఇస్ దే ఇష్యూ ఫామ్ అయ్యి. So what they said was prima facie we find certain changes in the structure of the property, so we deem it fit to issue form A అని చెప్పేసి ఫామ్ A ఇష్యూ చేసి సమన్స్ ఇచ్చి 27th నాడు డేట్ ఇచ్చినారు రమ్మని. నిన్న రాకుండా వారు ఇంటర్లాకేటరీ అప్లికేషన్ ఒకటి మూవ్ చేసినారు. ఆయన పర్సనల్ అపియరెన్స్ డిస్పెన్స్ చేస్తూ చెయ్యండి అని చెప్పేసి ఒకటి మూవ్ చేశారు అన్నమాట. దానిపైన దాంట్లో ఇచ్చిన రీజన్స్ కొన్ని హేతుబద్ధంగా ఉండింది. సో దాని కోర్టు కొద్దిగా నారాజ్ అయిపోయి ఇమీడియట్ 5th లోపల మీరు హాజరు కానీ లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తామనేసి స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ప్రొసీడింగ్స్ ఇచ్చినది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. అదండి. ఇది ఇప్పుడు బతుకమ్మ కుంట అప్పుడు ఇనాగ్రేట్ చేసిరు కదా, హైడ్రా రెనోవేట్ చేసింది దాన్ని, మళ్ళీ బతుకమ్మ కుంటగా చేసింది అని దాన్ని సీఎం గారు కూడా పోయి ఇనాగ్రేట్ చేసిరు. సో అది ఆ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ, అది ప్రైవేట్ ల్యాండ్ నాకు సంబంధించింది అని ఎడ్ల సుధాకర్ రెడ్డి కేసు వేసిండు. ఆ కేసు కోర్టులో ఉండగానే ఇదంతా జరిగింది అని మళ్ళీ ఆయన కోర్టుకు పోయిండట. పోతే పర్సనల్గా అపియర్ కమ్మని హైడ్రా రంగనాథ్కి చెప్తే అపియర్ కాలేదు. 5 తారీఖు లోపల మీరు అపియర్ కాకపోతే కనుక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాల్సి వస్తుంది. అసలు కోర్టులు అంటే కూడా మీకు చిన్న చూపుగా ఉందా, అసలు కోర్టులు అంటే మీకు పట్టింపు లేదా, కోర్టు ధిక్కరణకి పాల్పడుతున్నారు మీరు అని చెప్పింది నిన్న. ఈ విషయంలో, ఈ కేసు విషయంలో జరిగిన వాదనలు నిన్న దాని మీద నుంచి వచ్చిందే హైకోర్టు నిన్న హైడ్రా రంగనాథ్కి ఇచ్చిన వార్నింగ్ ఏదైతే ఉందో అది ఈ కేసు విషయంలో జరిగింది అని ఇప్పుడు ఆ ల్యాండ్ మీద ఫైట్ చేస్తున్న ఎవరైతే ఎడ్ల సుధాకర్ రెడ్డో ఆయన చెప్తున్నాడు.